త్రీ ఇయర్స్ నుంచి ఏ స్కూల్ కూడా పర్మిషన్ ఇస్తలేరు. స్కూల్ ఏంటిది? గత 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏ ఒక్క కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఈరోజు అడ్మిషన్ చేస్తున్నారు. దాంతో పాటు ఈరోజు 10th క్లాస్ అని చెప్పేసి 10th క్లాస్ అప్లికేషన్ కనీసం పర్మిషన్ కూడా లేదు. దాంతో పాటు కరీంనగర్ వ్యాప్తంగా బల్లి స్కూల్ అని పేరు పెట్టదు సార్. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మొత్తం ఫాలో అవుతలేదు సార్. దాంతో పాటు అన్నెసెసరీగా ఇక్కడ అవసరం కాదు. బల్లు స్కూల్ అని పేరు అసలు బళ్ళని యాడ్ చేయదు. ఇంకోటి ఎలైట్ బళ్ళని ఇక్కడ కనీసం దీనికి గ్రౌండ్ లేదు, ఒక ఫైర్ సేఫ్టీ లేదు. అడ్మిషన్ చేస్తున్నారు రేపు సార్. ఒకటి సార్ 5th క్లాస్ అయితే రేపు సార్ పర్మిషన్ ఎక్కడ సార్? కరెస్పాండెంట్ చూపండి సార్. పర్మిషన్ లేకుండా పర్మిషన్ అవసరం లేదు. అంత అవసరం లేదు. పాఠశాల పైన చేయను.
అనుమతి లేకుండా ఎలక్ట్ స్కూల్ ని యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా విద్యార్థి నాయకులపై చర్యలు తీసుకోవడం సిగ్గు 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 పట్టించుకోకపోవడం ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం ప్రజాప్రతినిధులు మద్దతు పలకడం ఆల్రెడీ చెప్పినాం డిఓ కూడా పండించలేదు అయినా కూడా వీళ్ళ అనాచారంతో ఈ రోజు స్కూల్ విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. దానికోసమే ఎస్ఎఫ్ఐ ఈ రోజు స్కూల్ ని ధ్వంసం చేయడం జరిగింది. తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. మీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. మోసం చేసిన దాంట్లో ఇది చిల్లర సార్. తల్లిదండ్రులు కనీసం పర్మిషన్ లేకుండా ఏ సర్టిఫికేట్ ఇస్తారు సార్? వాళ్ళకి ఏ సర్టిఫికేట్? అధికారులు ప్రజాప్రతినిధులు కరీంనగర్ పట్టణంలో కొత్తరాంపూర్లో నూతనంగా ప్రారంభమైన ఎలైట్ స్కూల్ మూసివేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా ఈరోజు ధర్నా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు గత 3 సంవత్సరాలుగా ఈరోజు ఏ ఒక్క పాఠశాల కూడా నూతన పాఠశాలకి ఈరోజు పర్మిషన్ ఇవ్వకుండా ఈరోజు ఉంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కానీ తల్లిదండ్రులకు ఈరోజు మోసం చేస్తూ తల్లిదండ్రులను మభ్య పెడుతూ ఈరోజు పర్మిషన్ లేకున్నా కానీ ఈరోజు తల్లిదండ్రులు అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి ఎలైట్ స్కూల్లో ఉంది. దాంతో పాటు ఈ పాఠశాల ఇనాగ్రేషన్ కి ఈరోజు కరీంనగర్ ఎంపీ ఉన్న బండి సంజయ్, ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. అంటే ఈ విద్యార్థులు తల్లిదండ్రులు మోసం చేయడానికి ఈరోజు ప్రజాప్రతినిధులు వచ్చి ఈరోజు అడ్మిషన్ ప్రారంభిస్తున్న పరిస్థితి ఉంది. కనీసం పర్మిషన్ లేదన్నా మినిమం ఏదో అవగాహన ఈరోజు ఎంపీకి లేదా అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు అదే విధంగా ఈరోజు ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా ఈరోజు కరికులం పేరుతో వరల్డ్ స్కూల్ అని చెప్పేసి ఈరోజు పెట్టి అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు ఈరోజు 10th క్లాస్ వరకు ఈరోజు పర్మిషన్ లేదు. 10th క్లాస్ అని చెప్పేసి ఈరోజు హోర్డింగ్స్ పెడుతూ ఈరోజు ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, పర్మిషన్ లేని ఎలైట్ స్కూల్ ఈరోజు మూసివేయాలి. దాంతో పాటు ఈ పాఠశాల యాజమాన్యాలపైన ఈరోజు చట్టపరమైన శిక్షణ ఇచ్చి కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్.